హలో అండి. ఐటీపీ ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా అనే ప్లేట్లెట్స్ తగ్గిపోయే డిజార్డర్‌లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇది డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పేషెంట్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంతకుముందు అంటే బీపీ లాంటివి గానీ, షుగర్ లాంటివి కానీ, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. బాగా చిన్న పిల్లల్లో అయితే స్టెరాయిడ్స్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కిడ్స్ అండ్ కొద్దిగా యంగ్ అడల్ట్స్‌లో స్టెరాయిడ్స్‌ని పెట్టొచ్చు. మళ్ళీ ఎల్డర్లీ పీపుల్ అంటే బాగా ముసలి వాళ్ళకొచ్చేసరికి స్టెరాయిడ్స్ పెడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుందనమాట. కొంతమంది చిన్న పిల్లల్లో కొన్ని రకాల ఇంజెక్షన్స్‌తో పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. పెద్దవాళ్ళైతే కొద్దిగా లేటెస్ట్‌గా థ్రాంబోపోయిటిన్ ఎగోనిస్ట్‌లని కొన్ని రకాల మందులొచ్చాయి. వాళ్ళలో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచే అవకాశం ఉంటుంది. సో, ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఐటీపీలో ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు ఆపరేషన్ అనే పద్ధతి ద్వారా కూడా ప్లేట్లెట్ పెంచడానికి ప్రయత్నిస్తుంటాం.